పెను తుఫాన్గా మారి దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్ కోస్తాను గడగడలాడిస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని జనం వణికిపోతున్నారు. ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఇంకొన్ని గంటల్లో తూర్పు గోదావరి జిల్లాను తాకే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో హైలైట్ ప్రకటించారు. సాయంత్రం తుని, యానా మధ్య తుఫాన్ తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల పెను వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక బందలాయి చెరువు గ్రామం అవనిగడ్డలో పరిస్థితి ఎలా ఉందో అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, అవనిగడ్డ మండలం బందలాయి చెరువు గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది? యామిని, మొత్తంగా పెదాయి తుఫాను కారణంగా దివిసీమ మొత్తం అల్లాడిపోతూ ఉంది. ఈ ప్రాంతంలో పంటలు వేసుకున్న రైతులు ఒక్కసారిగా వస్తున్న ఈ చిరుజల్లులతో మొదలై మోస్తరుగా కురుస్తున్న వర్షాలతోటి ఒక్కసారిగా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా వరి పంట అంతా కూడా కోతకొచ్చే దశలో ఉన్న నేపథ్యంలో ఈ వరి పంటను పూర్తిగా వర్షాలు ముంచెత్తడంతో కోసిన పంటను కూడా కనీసం ఇళ్లకు కుప్పలు వేసుకోవడానికి కానీ ఇళ్లకు చేర్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అవనిగడ్డ మండలంలోని బందలాయి చెరువు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామ సమీపంలో ఉన్న వరి పొలాల్లో దుస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం, రైతు కంట కన్నీరు కారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం వరి పంట అంతా కూడా మరొక 2-3 రోజుల్లో కుప్పలు వేసుకొని హాయిగా పంట చేతికి వచ్చిందని సంతోషపడదామని కుటుంబం అంతా కూడా భావిస్తున్న తరుణంలో వేసుకున్న పనులన్నీ కూడా ఈ భారీ వర్షానికి పూర్తిగా పంట చేలలోకి నీరు చేరడంతో పనుల్లోంచి నీళ్లు కారుతున్న పరిస్థితి. ఇక ఈ పంట దేనికి పనికిరాదు అంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా పండించిన పంట అంతా కూడా కళ్ళ ముందే నీటి పాలవుతుండటంతో రైతు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దివిసీమలోని 3 మండలాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. కాస్త ఆలస్యంగా అంటే సాగునీరు ఆలస్యంగా ఇక్కడ వదలటంతో పంటలన్నీ కూడా ఇక్కడ వేసుకున్న వరి పంట అంతా కూడా ఆలస్యంగా మొదలు పెట్టారు. ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తే పూర్తిగా ఈ భారీ వర్షాలకు పంట అంతా కూడా చేలల్లోనే తడిచిపోయి ఇది మొక్కొచ్చి మరొక 2 రోజుల్లో మొత్తం వేసిన ధాన్యం అంతా కూడా మొక్క వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు కూడా రైతుల దుస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సింహాద్రి రమేష్ గారు కూడా ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నియోజకవర్గంలో మీరు చాలా చోట్ల కూడా తిరిగారని చెప్తున్నారు కదా, ఇక్కడ దివిసీమలో రైతాంగం పరిస్థితి ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉందండి రైతాంగానికి. ఎప్పుడు ప్రభుత్వం ఇటువంటి సందర్భంలో ఆదుకుంటామని చెప్పడం, తర్వాత ఏమి చేయకుండా పోవటం. ఇవాళ చూస్తే బీపీటీలు అని మా ఏరియాలో వేసేది బీపీటీలు పండిస్తారు. ఈ బీపీటీలు అనేది 2 రోజులు నిలువు మీద కూడా వర్షం పడినప్పుడు మొక్క వచ్చే పరిస్థితి ఉంది. వీటికి ఇవాళ కొనే ధాన్యం కొనడానికి బయట నుంచి ఎవరు రారు. ప్రభుత్వం కొంటానని చెప్పుద్ది. లాస్ట్ ఇయర్ కూడా మొక్కజొన్నకి ఇట్లాగే 200 రూపాయలు మద్దతు ధర ఇవ్వకుండా సబ్సిడీ ఇస్తానని చెప్పి అది కూడా ఇవాళకి ఇవ్వలేదు. రైతాంగం ఎప్పుడు నష్టపోతామే. మా ప్రాంతానికి సంబంధించి దివి తాలూకాకి సంబంధించి దివిసీమకు సంబంధించి 2-3 సంవత్సరాలకి ఇటువంటి విపత్తు ఏదో ఒకటి రావటం, రైతాంగం నష్టపోవటం, అప్పులు కూరుకుపోవటం, సెంటో కుంటో అమ్ముకోవటం, ఈ పరిస్థితులు ఎప్పుడు ఇట్లా కొనసాగుతున్నాయి. దీనికి ఏదైనా ఎక్కడోసారి ప్రభుత్వం తలుచుకుని ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ ధాన్యాన్ని అర్జెంటుగా గవర్నమెంట్తోనే కొడేటట్టుగా ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా వీళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడానికి వీలవుతుందో ఆ విధంగా చేయాలా. ఇవాళ తాత్కాలికంగా ఈ షెల్టర్లో పెట్టడం, 2 రోజుల్లో మళ్ళీ సర్దికి వెళ్ళిపోవడం, పట్టించుకోకుండా పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఈసారి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన రైతాంగమే అడ్డం తిరిగే పరిస్థితి వచ్చేసి ఆ పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చూసుకోవాలండి. సో మీరు చెప్పండి, రైతులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు వేసుకున్న పంట మీ కళ్ళ ముందే నీటి పాలవుతోంది. ఏ రకంగా దీన్ని మీరు తట్టుకోగలుగుతున్నారు? ఈ పరిస్థితి ఏం తట్టుకునే పరిస్థితి లేదండి. ప్రతి ఒక్క రైతు కూడా నానా బాధలు పడి ఎన్నో ప్రయాసాలు పడి పంటలు పండించాము. మేము పడిన కష్టానికి తీరా నోటికాడికి వచ్చింది. మేము సంతోషంగా ఉందాం అనుకునేటప్పటికి ఈ తుఫాన్ రూపంలో వచ్చేసి మమ్మల్ని నిలువున ముంచేసేసింది. ఆ పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నీళ్లు వాటర్ పనుల దిద్దుతో ఆ నిలువు మీద కూడా మొలకొచ్చేసి నానా ఇబ్బందులు పడిపోయి ఉన్నాము.
దీని గవర్నమెంట్ ఏదైనా కొనుగోలు కేంద్రాలు పెట్టి దీనికి అనేక రకాల ఆంక్షలు పెట్టకోకుండా గవర్నమెంట్ ఇది కొంటేనే రైతులు బతికి పట్టకట్టే పరిస్థితి ఉందా, లేకపోతే నిలువున మేము ఏదో ఒకటి తాగి చచ్చిపోయే పరిస్థితి ఇదిలో చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అట్టాక మొక్కజొన్నక 200 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు. రైతులకి నానా బాధలు పడి పండిస్తున్నాము. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడి చేసినా కూడా ఇవాళ తుఫాన్ వల్ల నానా నష్టపోతున్నారా. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తొందరగా నేను కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆంక్షలు లేకుండా కొనాలని కోరుకుంటున్నాం. వేసిన పంట పూర్తిగా దెబ్బతింటుంది. కోసిన పంట పరిస్థితి ఈ రకంగానే ఉంటే ఇప్పటికే ఇక కోయకుండా ఉన్న పంట కూడా ఈ గాలిలకు నేలవారుతున్న పరిస్థితి. బీపీటీ వేశారు, బీపీటీ వేసిన పంట కూడా నేలవారుతూ ఉంది. ఇది పూర్తిగా మొక్కొచ్చే అవకాశం కూడా ఉన్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న రైతులని అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఎకరాలు వేశారండి, ఏంటి మీ పరిస్థితి ఏంటి? నేను 8 ఎకరాలు వేసానండి. 8 ఎకరాల ఎలుకలు పట్టిస్తాకే నాకు 16,000 ఖర్చు అయింది. ఏదో దాని బెడ తగ్గిపోయి ఇది కోసుకుని చేద్దామనే టైంలో కోసి వదిలిపెట్టా. ఇటు తుఫాను వచ్చి ఇట్లా అయిపోయిందండి నా పరిస్థితి. మరి దాంట్లో వచ్చేది ఏమి కాపాడకుండా అట్టు పెట్టామనుకో కంకి బుగిలిపోద్దండి. బుగిలిపోయి పోద్దని కోంచుకున్నా. వాతావరణం వస్తుందని కొంచెం అంటున్నా కానీ జనం. నేను ఒక పట్టాలు కావాల్సిన అడిగానండి, తారుమల పట్టాలు, ఒక పేసబొక్కు, ఒక బ్యాంక్ అకౌంటు అండి, ఇవన్నీ తీసుకుని రమ్మన్నారండి. ఎవరు ఇస్తాయండి? ఈ సేవన్ కౌలు పొలం నాకు పేసబుక్ ఆయన ఇస్తాడండి, బ్యాంక్ అకౌంట్ ఆయన ఇస్తాడండి. ఆయన పేరే కావాలంట, ఆయన ఏలు ముద్ర వేయాలంట. నాకు వచ్చా నా వెనకాల ఏలు ముద్ర వేస్తాడా? అదండి. ఇప్పుడు తుఫాను వస్తుంది, నాకు పరదా కావాలి. నేను కావాల్సి ఆ రైతు నాకు వచ్చిన వెనకాల ఆధార్ నెంబర్ ఇస్తాడా, బ్యాంక్ అకౌంట్ ఇస్తాడా, పేస్బుక్ ఖాతా ఇస్తాడా? ఏమి ఇస్తాడండి? అవి తెచ్చుకుంటేనే పట్టాలు ఇస్తానని అడిగారండి నిన్న. ప్రభుత్వ వైపు నుంచి కూడా పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్ అడుగుతున్నా, దానికి కూడా ఇన్ని రకాల ఆంక్షలు చెప్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటంటే దివిసీమ రైతాంగం ఏ రకమైన పరిస్థితి, ఈ తుఫాన్ ఏ రకంగా రైతును ఇబ్బంది పెడుతోంది? దివిసీమ మొత్తం దెబ్బతిన్నట్టేనండి. పంటలు వేసాము, ఒక మినుము చల్లాము, అవి పనికిరావు, ఈ ఒడ్లు పనికిరావు. మామూలుగా ఉంచకపోయినా, కోత కోసినా కోయకపోయినా విత్తనాలు ఒడ్లు పనికిరావు, మినుము విత్తనాలు కూడా పనికిరావు. ఉన్న ఇది తడిచిపోయి నానిపోయింది. ఇప్పుడు ఎప్పుడు పోదో తెలియదు. ఈ నీళ్లు పోవు. ఉన్న ఇది కూడా అసలు పనికిరాదు, గడ్డి కూడా పనికిరాదు. గడ్డిలో ఉన్న ఇది కూడా కుళ్ళిపోద్ది, ఒడ్లు పోతాయి. ఒడ్లు నడువు విరిగిపోయి రేపొద్దున అవి కూడా పనికిరావు. ఉన్న పంట ఏంటంటే మినుము పంట కూడా వేశారు కదా, కనీసం అదన్నా చేతికి వచ్చే అవకాశం ఉందా? రాదండి. ఈ తుఫాన్ గాలికి తెగుళ్ళకి బారిన పడిపోతాయండి. విత్తనాలు చల్లేసా విత్తనాలు పోతాయండి. ఇప్పుడు 10 రోజుల దాకా కోత గీలు కాదు. మయం పొలం మాది, మాకు 3 ఎకరాల మయం ఉండే. 10 రోజుల దాకా కోయిటా గీలు కాదు. కోసిన తర్వాత ఆ గింజలు రాలిపోతాయి, ఇరిగిపోతాయి. అయ్యో నడువు ఇరిగిపోయినాయని బేరగాళ్ళు ఏమో అటు ఇటు కొట్టేస్తారు. కొన్ని దిక్కుండదండి. తర్వాత ఇక రెండో పైరుకి ఏదైనా కూడా ఈ సంవత్సరం రెండో పైరు ఆశకోవట్లేదండి. బీపీటీలు దాదాపు 30 సంవత్సరాల మట్టి వేస్తున్నాం ఇక్కడ మేము, కానీ ఎప్పుడు నష్టం లేదు. ఇక ఈ సంవత్సరం వచ్చిన విపరీతం ఆ బీపీటీలకు వ్యతిరేకంగా వచ్చింది వాతావరణం. ఈ బీపీటీలు పనికిరావండి. ఈ ఇత్తనం దెబ్బతినలా అలవాటు పడి ఉన్నాం బాగా. ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందని అనుకుంటున్నాను? సగం నష్టం పోతానండి. సగం అంటే ఇవాళతో పోతే సగం పోతాం. 300 పైన పోతే కొనేవాళ్ళు ఉండరు, అవి చేతికి రావు, రాలిపోతాయి. ఆ కుప్పలేమో కొంతమంది ఆడవాడిగా వేశారు, అవి నక్కులు పెట్టి లాగాలి రేపు మట్టి. అవి కోళ్ళు కూడా తినవు, కోళ్ళు కూడా తినని పరిస్థితి ఏర్పడుతుంది. దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. దివిసీమతో పాటు తీర ప్రాంతాల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాస్త ఆలస్యంగా వేసుకున్న వరి పంట అంతా కూడా ఈ రకంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కోసుకొని కుప్పలు వేసుకొని పంటను కాపాడుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా ముంచుకొచ్చిన తుఫాను తోటి ముసుర్లు పట్టాయి. నిన్నటి నుంచి కూడా చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షాలు భారీ వర్షాలుగా మారాయి. దాంతో మొత్తం చేలల్లో ఉన్న పనల మీద ఉన్న ధాన్యం అంతా తడిసిపోయి పూర్తిగా మొలకెత్తే పరిస్థితి ఉంది. ఇంకొక 2-3 రోజులు ఇదే రకంగా ముసుర్లు పట్టి కనుక వాతావరణం ఇదే రకంగా ఉన్న గాలిలో తేమ శాతం చలిగాలు ఈ రకంగానే వీచినా కూడా వేసిన పంట పూర్తిగా మొక్కొచ్చేసి పనికి రాకుండా పోతుందనే ఆవేదన రైతాంగంలో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వేసిన పంటను కొన్ని చోట్ల కుప్పనూర్చుకున్న వాటిని కాపాడుకునేందుకు టార్పాలిన్ అడుగుతుంటే కూడా దాదాపుగా 1,500 రూపాయలు ముందు అడ్వాన్స్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులు అయితే పూర్తిగా పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకొచ్చి ఇవ్వాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపున రైతు
రైతుల్ని ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ చర్యలు చూస్తే కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో రైతులకు అనుకూలమైన చర్యలు ఎక్కడా లేవు అనే ఆవేదన ఇటు కౌలు రైతులను కూడా వ్యక్తమవుతోంది. పూర్తిగా మనం చూసినట్టయితే దివిసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి. కోత కోసిన చేలల్లోనే ఈ రకంగా పరిస్థితి ఉంటే కోత కోయకుండా ఇంకా మరికొన్ని రోజులు వేచి చూద్దాం అనుకున్న చేలు కూడా ఇప్పుడు వీస్తున్న చలిగాలులకు దాదాపుగా భారీగా కురుస్తున్న వర్షాలకు కంకులు బరివెక్కి నేలవారుతున్నాయి. నేలవారిన కంకు బీపీటీ రకం అయితే కంకి మీదనే ఉండగానే మొలకెత్తే అవకాశం ఉందనే ఆవేదన రైతుల్లో కూడా వ్యక్తమవుతుంది. పూర్తిగా ఈ పెదాయి తుఫాన్ అనేది చేతికొచ్చిన పంట నోటికి అందకుండానే నష్టపరిచిందనే ఆవేదన ఇటు దివిసీమ రైతాంగంలో వ్యక్తమవుతోంది. యామిని, థ్యాంక్ యూ రాజా రమేష్.